నాగార్జున రెస్పాండ్ అవ్వండి. మీ అక్కగారు మాట్లాడుతున్నప్పుడు మీరు సమాధానం చెప్పాలని ఉందంటున్నది. సమాధానం కాదండి, నాకు కృష్ణాంజలి గారు మాట్లాడిన తర్వాత నాగార్జున మ్యూట్ లో ఉంది. వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? ఓకే ఓకే మాట్లాడండి. కృష్ణాంజలి గారు మాట్లాడిన తర్వాత నేను కూడా 2 మాటలు మాట్లాడాలని ఉంది. అందుకని ఆ 2 పాయింట్లు చెప్తా, తర్వాత కీర్తన గారితో మాట్లాడి చేసేసేయండి. టకటకా ఇది చెప్తున్నారు, ఆడుదాం ఆంధ్ర, ఆడుదాం ఆంధ్ర, ఆడేసాం ఆంధ్ర అని రోజా గారిని అది ఇది అని అంటున్నారు కదా. ఆడుదాం ఆంధ్రాకి రోజమ్మ గారు అప్పుడు టూరిజం మినిస్టర్ ఎట్లా ఉన్నారో, తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ గా ఉన్నారు, వాళ్ళ మీద ఆరోపణలు చేశారు కదా. ఆడుదాం ఆంధ్రాకు సంబంధించినటువంటి పూర్తి టెండర్స్ పిలిచింది ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ బిల్డింగ్స్ TR&RB. ఆ TR&RBకి సెక్రటరీగా చేసింది గౌరవనీయులు PS ప్రద్యుమ్న గారు. ఆయన సెక్రటరీ మా హయాంలో TR&Bకి. PS ప్రద్యుమ్న గారు ఈ రోజు సెక్రటరీ టు ద సీఎం ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు గారికి వ్యవహారాలు నడిపేటువంటి వ్యక్తి. ఆయన మీద చర్యలు తీసుకుని సస్పెన్షన్ చేయండి ముందు, ఇమీడియట్ గా. దాదాపుగా 26 నెలలైంది. ఎందుకు ప్రద్యుమ్న గారిని పాపం దగ్గర పెట్టుకొని పరిచయం చేస్తున్నారు? మంత్రి గారు తప్పు చేస్తే సెక్రటరీ గారు తప్పు చేసి తీరాల్సిందే కదా, ఆయనే కదా సైనింగ్ అథారిటీ. కృష్ణాంజలి గారు సమాధానం చెప్తారు. దాంతో పాటు ఈ రోజు అక్కడెక్కడికి బనగాని పనికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత భూముల్ని కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చాడు, తర్వాత పాస్ పుస్తకాల్లో సొంత పేరు వేసుకున్నాడు. ఎక్కడైనా మనం చూసావా చెప్పండి తమ్ముళ్ళు అన్నారు కదా. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. అప్పుడు అప్రూవ్డ్ అథారిటీ ఎవరు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్రూవ్డ్ అథారిటీ ఎవరు? పాస్ పుస్తకాలకి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేయాలని దానికి ఫైనాన్షియల్ రిపోర్ట్ ఫీజిబిలిటీ ఇచ్చింది ఎవరు? సాయి ప్రసాద్ గారండి. సాయి ప్రసాద్ గారు మా హయాంలో CCLA చైర్మన్ గా చేశారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ. మనకి తొందరగా సస్పెండ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వ్యాపారం చేసి ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని CS గా పెట్టుకున్నారేంది? అదే భలే ఆశ్చర్యంగా ఉంది. తర్వాత 2, 3 జగన్మోహన్ రెడ్డి గారిని అది ఇది లిక్కర్ స్కామ్ అన్నారు కదా. లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని లేని కేసు సృష్టించారు కదా. దానికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి రజత్ భార్గవ్ పైన ఈ రోజు కూడా కేసు లేదు. పాప ఆయన్ని బ్రహ్మాండంగా ఆయన రిటైర్మెంట్ ఇస్తే రిటైర్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు ఒక ఫ్లవర్ బుక్ ఇచ్చి పైన సన్మానం చేసి దానికి పైగా ఆయనకు రావాల్సినటువంటి అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఆయన మీద ఇంతవరకు కేసు లేదు. రజత్ భార్గవ్ IAS లిక్కర్ స్కామ్ లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. దాంతో పాటు అదాని అంటున్నారు కదా, ఎంత ఆశ్చర్యకరమైన అజాదని చూడండి. జూలై 16, 2024 చంద్రబాబు నాయుడు గారు PPT ఇచ్చారు. ఏం చేశారు? 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దోచేశాడు. ఏం తమాచారా బైరాక్టీస్ కి సంబంధించి అని చెప్పి ఎవరితో? ఎంప్రాడా అనేటువంటి సంస్థతో కుమ్మక్కైపోయి జగన్మోహన్ రెడ్డి గారు 20,000 కోట్ల రూపాయలు బైరాక్టీస్ దోచేశారని చెప్పారు. ఆశ్చర్యంగా చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జూలై 16, 2024 ఇచ్చినటువంటి PPTలో ఏ ఎంప్రాడా అన్నారో అదే ఎంప్రాడాకి మళ్ళీ జనవరి 23, 2025 అదే ఎంప్రాడాకి టన్ను బైరాక్టీస్ 1288 రూపాయలకి ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే సంస్థకి కట్టబెట్టారు సార్. ఒకటి మళ్ళీ ఇంకోటి చెప్తా, అదాని అంటున్నారు కదా, మళ్ళీ పల్లె ఆశ్చర్యం. ఇది అంత గొప్ప స్కామర్ చెప్తాను. అదాని ఏమనుకున్నారు? బొగ్గు రవాణాలో అదాని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వ్యాపారం చేశారు. అదే అమెరికా నుంచి అక్కడి నుంచో డబ్బులు వచ్చి ఆడేదో సంస్థ రాసింది. చెప్తాను ఆగండి సార్. అది ఇప్పుడు పాపం ట్రంప్ కూడా పాపం అదేమి లేదని చెప్పాడు. కానీ చెప్తాను, నేను అదానికి చెప్తాను సార్. అదానికి సంబంధించి 10 లక్షల రూపాయల టన్నుల బొగ్గు సరఫరా జగన్మోహన్ రెడ్డి గారు అదానికి ఇచ్చేశారు. ఏమంత అన్యాయమా అసలు? జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గును కూడా దోచుకోవడమా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 2000 సార్ ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానికి 1862 రూపాయలకి టన్ను సరఫరాకిస్తే చంద్రబాబు నాయుడు గారు అదే అదాని సంస్థకి 2160 రూపాయలకి నామినేటెడ్ గా ఇచ్చి మళ్ళీ 10 లక్షల రూపాయల సరఫరా, 10 లక్షల టన్నుల సరఫరా మీరు చేయలేరేమో, మళ్ళీ మీతో పాటు టెండర్ లో కొంతమంది రాలేదు కదా, శరత్ చటర్జీ, చెట్టినాడ్, కారమండల్ వాళ్ళకి ఈ 10 లక్షల్ని కోట్ చేసినటువంటి 2160 రూపాయలకి ఈ 10 లక్షల్ని నామినేటెడ్ పద్ధతిలో ఈ నలుగురికి, ఒకరికి 4 లక్షలు, ఒకరికి 2 లక్షలు, ఒకరికి 3 లక్షలు, 1 లక్ష సమన్యాయంగా సందేశం సార్. ఈ రోజు నేను ఏమడుగుతున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేసేటప్పుడు ముందు మీ సీఎం ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు గారికి యోగక్షేమాలు చేస్తున్నటువంటి CS సాయి ప్రసాద్ గారి పైన, అదే విధంగా ప్రజ్వల్ గారి పైన, రజత్ భార్గవ్ గారి పైన, అదానీ గారి పైన, ఎప్రాడా పైన వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి సార్. కానీ ఆసక్తికరం, మళ్ళా నాకు సమయం ఇస్తారో లేదో కానీ చాలా మంచి వేదికగా ఈ సభ, ఈ చర్చ జరగడం అనేది ఈ మధ్య కాలంలో 99 టీవీలో
ఇటువంటి మంచి సాధారణమైనటువంటి చర్చ జరగడం మంచిది, మంచి పరిణామం. భవిష్యత్తులోనే వర్మ గారు పాపం 99 టీవీలో ఇటువంటి యోగ్యకరమైనటువంటి చర్చలకి ఇది పునాది అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లా ఒక్కటే మాట మళ్ళీ మీరు మాట్లాడతారు, మీరు కన్క్లూడ్ చేద్దరు. లేదు మాట్లాడండి, ఇంకా అయిపోయింది. నాగార్జున యాదవ్ ప్రిపేర్డ్ గా వచ్చాడు, అయిపోయినాయి అన్ని పేపర్లు అయిపోయాయి నాన్న తమ్ముడు. అవును, కీర్తన గారి టైంలో మాట్లాడండి. కీర్తన గారి టైం తీసుకొని అయిపోయింది. ఆవిడ మాట్లాడుతుంది కాబట్టి ఒకరికే టైం. నాగార్జున సార్ మా కీర్తనమ్మని పర్మిషన్ తీసుకుని పర్మిషన్ తీసుకొని మాట్లాడతాడు. ఒకటే నిమిషం సార్, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా మా తమ్ముడు, అంత కష్టపడి అన్ని పేపర్లు తీసుకొచ్చి అంత మాట్లాడాడు కదా. ఐ విల్ గివ్ హిమ్ ఎ సింపుల్ అడ్వైస్ సార్. నాగార్జున ఈ పేపర్లు అన్ని మీ పార్టీ అధ్యక్షుడికి, ఎవరైతే పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నారో, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయనకి పేపర్లు అన్ని ఒక్క పేపర్ మిస్ కాకుండా విత్ డేటా నువ్వు ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. పక్కది అట్నుంచి వచ్చింది అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లేదేమో, మీరు చెప్తే నేను మీకు ఇస్తాను సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి సార్. సార్ మనమేమో చంద్రబాబు నాయుడు గారికి మరి నాగార్జున సార్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, పేపర్లు ఇస్తా. వర్మ అన్న జోష్న గారికి పంపించండి పేపర్లు. నాగార్జున నా మాట విను. నేనేమంటున్నా అంటే పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేపర్ నీకిచ్చి పోయి టీవీలో, అది కూడా 99 టీవీలోనో ఇంకో టీవీలోనో మాట్లాడమని ఎందుకు చెప్పడం? అసెంబ్లీ ఉందిగా. ఇప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు ఏమన్నారు? వైట్ పేపర్ అసెంబ్లీలో పెట్టామన్నారుగా. మరి ఆన్సర్ వైట్ పేపర్లకి ఆన్సర్ ఈ రకంగా పోనీ అసెంబ్లీలో ఇవ్వచ్చుగా. ఓకే రెస్పాండ్ అవ్వండి. కీర్తన గారి టైం తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు. సరే మాట్లాడండి సార్, మీరు కృష్ణ గారు మాట్లాడండి, లాస్ట్ లో కీర్తన గారు కన్క్లూడ్ చేస్తారు. వర్మ గారు ఇప్పుడు మీరు అయ్యన్న పాత్రలాగా కాకుండా వర్మ గారి లాగా ప్రవర్తించి కృష్ణాంజలి గారి కన్నా మైక్ ఇవ్వండి. నా డిమాండ్ నాది. నా టైం తర్వాత కీర్తన గారికి ఇవ్వండి. ఎందుకంటే కీర్తన గారి టైం జోష్న గారు తీసుకున్నారు ఆల్రెడీ. నా టైం తర్వాత మీరు ఎంతసేపు ఇచ్చుకొని కావాలంటే ఇంకో గంట ఓకే జోష్న గారు ఒక్క నిమిషం టైం తక్కువ ఉంది. కృష్ణాంజలి గారు, వర్మ గారు ఇందాక జోష్న గారు చెప్తున్నారు కదా, మాకేం కోపం లేదు, మేమేం జగన్మోహన్ రెడ్డి మీద మాకు పర్సనల్ గ్రడ్జ్ లేదు. మీ పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు? మీ ప్రభుత్వం కదా, తప్పు చేసినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాల్సినట్టు మీ బాధ్యత. కృష్ణాంజనేయులకి ఏమైనా కోపం ఉందేమో? ఎస్, నాకు కోపం ఉంది. ఏం కోపం ఉంది అని అంటే 5 ఏళ్ల పాటు అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి దాని మీద ప్రజాధనం తింటే, ప్రజాధనం దోచుకుంటే అలాంటి వాళ్ళని జైల్లో పెట్టాలని నేను ప్రజాస్వామికవాదిగా కోరుకుంటాను ఖచ్చితంగా. మీరు కేసులు పెట్టారు ఆల్రెడీ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద, ఎఫ్ఐఆర్ కట్టారు. మీకు గుర్తుందో లేదో, ఆ కేసులు కూడా కావాలంటే చెప్తారు. మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి మీద? వైట్ పేపర్స్ సంబంధించినటువంటి వ్యవహారం చెప్తే వైట్ పేపర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ కుంభకోణాల మీద దర్యాప్తు ఏం జరుగుతుంది? ఏం జరగటం లేదు. ఒక మద్యం కేసు గురించి చెప్తున్నారు, దాని కొండందేవి ఎలకలు పట్టినట్టు వ్యవహారం నడుపుతున్నారు. ఇక మీరు మాకేమో లాలూచి లేదు జగన్మోహన్ రెడ్డితో అంటే, లాలూచి ఉంది అని మీకు ఇండైరెక్ట్ గా ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు చెప్పాడు. ఏంటి అంటే, ఎందుకు ఎంపరవడా సంబంధించి మీరు ఎందుకు బిజినెస్ చేస్తారు, వాళ్ళతోనే మీరు ఎందుకు చేసుకున్నారు? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్మోహన్ రెడ్డి బినామీ అని మీరు చెప్పినటువంటి ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తోనే ఏ విధంగా మీరు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు? అదే విధంగా అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకు ఆయనతో కలిసి మీరు ఒప్పందం? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద మీరు చేసినటువంటి ఆరోపణలు. మీరు వాళ్ళతో మరి ఈ రోజు నా ఒప్పందాలు చేసుకొని వాళ్ళతో లాలూచి పడి ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో లాలూచి పట్టమే. అంటే మీరు ఒకటే జనం చెవుల్లో కాలీఫ్లవర్ పూలు పెట్టాలని అనుకుంటున్నారా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అని అడుగుతున్నాం. ఇప్పుడు రావణ మీద కేసు పెడితే మీరు అందరూ కోపం వచ్చింది అంటే రావణ మీద కేసు పెట్టాలని మేము చెబుతుంటాం. ఏం కేసు పెట్టాలి? మీరు ఎందుకు ఇప్పుడు ఉపా చట్టం కింద కేసు పెడితే ఉగ్రవాద నిరోధక చట్టము ఈ విధంగా విమర్శలు చేస్తే, ఈ విధమైనటువంటి పరిధి దాటి మాట్లాడితే మరి అందరి మీద ఉగ్రవాద కేసులు పెడతారా? రేపు వర్మ గారి మీద, కృష్ణాంజనేయుల మీద, ఇలాంటి జర్నలిస్టుల మీద కూడా మీరు ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసులు పెట్టేటువంటి బెదిరించేటువంటి పరిస్థితిలో మీరున్నారు కాబట్టి మాకు భయం ఉంది కాబట్టి నేను చెప్తున్నాం. మీరు ఎవరి మీద కేసులు పెట్టాలో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అంటే భయపడి లేకపోతే లాలూచి పడి లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీకి
సరే సరే అంటే కృష్ణాంజలి గారు ఈ రోజున ఈ విధంగా గారు మాట్లాడారు, ఆవిడ మాట్లాడిన అంశం విన్నాము, ఆవిడ మాట్లాడినంత కరెక్ట్ అని మేము విన్నావా? ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్నారు ఈ విధమైనటువంటి విషయాలు బయటికి వెళ్ళకూడదు. ఈ విధమైనటువంటి స్ట్రాటజీస్ ఎవరికి తెలియవండి. మీరు ప్రభుత్వంలో ఉండి ఈ విధమైనటువంటి చేసేటువంటి క్రమంలో ఈ తప్పులను ప్రశ్నించడం అనేటువంటిది ప్రజాస్వామికవాదిగా మాలాంటి వాళ్ళ బాధ్యత. మీరు మాలాంటి వాళ్ళని కూడా బెదిరించేటువంటి విధంగా ఈ రోజున మీరు ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు పెట్టేటువంటి పరిస్థితి దాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి లేనే లేదు. జోత్స్న గారు ఈ విధంగా ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడేటువంటి ధోరణి కూడా ప్రభుత్వంలో ఉండి నిబంధనలు ఉల్లంఘించడం లాంటిది ఇది. వీళ్ళు ఎందుకోనంటే మేము చెప్పిందే వినాలి, ఎదుటోడు మేము చెప్పింది వినాలి. మీరు చెప్పిన వాస్తవమని మేము అంగీకరించలేక మీరు మాట్లాడేటప్పుడు మేము ఉన్నామంటే గౌరవించడం నేర్చుకోవాలి. మీరు చెప్పారు కదా డీసెంట్ అండ్ డెకోరం అని గురించి చెప్పినప్పుడు కోర్టు పరిధిలో ఉన్నది కదా, చూద్దాం ఏం జరుగుతుంది. కీర్తన గారు కృష్ణాంజలి గారి కన్నా కూడా మా నాగార్జున యాదవ్ గారికి ఒక ఆన్సర్ చేయాలనుకుంటున్నాను సార్. అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడిక్కడ కట్టడి చేశారు అన్నారు సార్. మరి మీ ప్రభుత్వంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో నిర్బంధించినప్పుడు అది మీకు కరెక్ట్ అనిపించిందా? లేదు ఆయన తెలంగాణ నుంచి ఏపీకి వస్తుంటే సీఎం గారిని చూడడానికి రోడ్లకు బహిష్కరించి ఆయన ఆపేసి నడి రోడ్డు మీద ఆయన ఆపడం, అంత ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీకు కరెక్ట్ అనిపించిందా? అంటే ఆయన కార్యక్రమాలు ఆయన డిసైడ్ చేసుకుంటారా, మీరు డిసైడ్ చేస్తారా? పోనీ అక్కడ ఏమైనా కొట్లాటలు చేయడానికి ఆయన వస్తున్నారా? మీరన్నా అమరావతి ఇష్యూస్ లో 3 క్యాపిటల్ పేరుతో అక్కడ ఉన్న అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారు, వాళ్ళని హట్ చేసేలాగా మాట్లాడారు, దూషించారు, వాళ్ళు ఎస్సీ కేసులు పెట్టారు, వాళ్ళ పైన ఎంత అమానుషంగా ప్రవర్తించారో రైతులకు గుర్తుకుంది. సో మీరు అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతాయి కాబట్టి మిమ్మల్ని ఆపారు. అలాగే లడ్డు ఇష్యూ అప్పుడు చాలా రైతులు ఉంది, ఏపీ ప్రజలు కానీ తిరుపతి ప్రజలు కానీ సహించలేకున్నారు ఆ టాపిక్ ని. అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎంటర్ అవుతుంది, ఖచ్చితంగా గొడవలు చెప్తాయి. అంటే ఇంకా రుజువు కాలేదు కానీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తున్నాయి. సో అటువంటి టైంలో ఆ డెసిషన్ తీసుకొని మీకు మేలు చేశారు, కానీ మీరు ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అదే మేము మా హోటల్లో మేము కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంటే పవన్ కళ్యాణ్ బయట రాకూడదు, సిఎంబిఎల్ ని కలవడానికి వెళ్తే ఒప్పుకోకూడదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నీతి, పవన్ కళ్యాణ్ గారికి ఒక నీతి, మీ గవర్నమెంట్ లో ఒకటి, మా గవర్నమెంట్ లో ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే నాగార్జున యాదవ్ గారు కానీ కృష్ణాంజలి గారు కానీ రావణ్ ఎపిసోడ్ని కానీ రావణ్ మాట్లాడే మాటలు కానీ మీరు సమర్థిస్తున్నారా? ఎస్ ఆర్ నో, వేరే ఏం మాట్లాడకండి, నాకు ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పండి. మేము సమర్థించటం లేదు. ఆ మాటలకి ఏ చట్టం అయితే వచ్చేసిందో ఆ చట్టం కింద కేసు పెట్టాలి. పవన్ కళ్యాణ్ కూడా అదే మాటలు మాట్లాడారు. మీరు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టించుకోవడానికి మీరు రెడీ? పవన్ కళ్యాణ్ గారు నక్సలిజాన్ని ఎంకరేజ్ చేశారు, నక్సలిజం మాట్లాడారు. కరెక్ట్ గా ఇంటర్వ్యూలు తీసుకొని వచ్చి మీరు ఇక్కడ పెట్టండి, నేను మళ్ళీ డిబేట్ కోసం మళ్ళీ వర్మ గారు ఇదే హోస్ట్ చేస్తారు. నేను రెడీ అండి. పవన్ కళ్యాణ్ నక్సలైట్లు సపోర్ట్ చేశాడు అని మీరు డిబేట్ పెట్టండి వర్మ గారు. మీరు డిబేట్ పెట్టండి వర్మ గారు. కీర్తన గారి డిమాండ్ మేరకు మీరు డిబేట్ పెట్టండి, నేను వస్తాను. నక్సలైట్లను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు, నక్సలైట్లకు సపోర్ట్ చేశాడు, నక్సలైట్లను ప్రోత్సహించేటువంటి గద్దర్కు ఫండింగ్ కూడా చేశాడు. మీరు కావాలంటే దాని మీద డిబేట్ పెట్టండి వర్మ గారు. ఆయన నక్సలిస్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఆయన ప్రోత్సహించారు. మీరు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టినారు, ఆయన ఒక విప్లవకారుడు. ఎలా చెప్పండి మీరు డైవర్ట్ అవుతుంది. సరే 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 ఓకే ఓకే నాగేంద్ర సింపుల్ గా టైం లేదు. మాట్లాడంటే వైసీపీ మాట్లాడారు సార్. అంకబాబు గారిని అరెస్ట్ చేసిన వ్యక్తులు వీరు. ఓకే 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 నాగార్జున ఏంటి టైం లేదు. ఇదే సార్ అది చాలా ఆశ్చర్యకరంగా మొత్తం డిబేట్ లో వాట్ ఈస్ ద మోటివ్, వాట్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ మైండ్స్, వాట్ ఈస్ ద గెయిన్ ఆఫ్ అరెస్ట్, ఇవన్నీ అడిగితే సమాధానం చెప్పలా. ప్రద్యుమ్న గారు సీఎం సెక్రటరీకి ఎందుకున్నారంటే సమాధానం చెప్పట్లా. ఏర్పాటు అంటే ఎంబ్రాయిడర్కి ఎట్లా ఇచ్చినారు, ఆదానికి ఎట్లా ఇచ్చినారు అంటే సమాధానం చెప్పట్లా. రజిత్ భార్గవ్ సమాధానం చెప్పట్లా. సాయి ప్రసాద్ గారి నుంచి సమాధానం చెప్పట్లా. తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాడిని చెప్తున్నారు. సరే ఇందాక కీర్తన గారు ఒకటే చెప్పారు కాబట్టి నేను దాని గురించి అనట్లేదు. కీర్తన గారు ఒకటి చెప్పారు, ఎవరు ఆయన పేరు గద్దర్ గారి గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. గద్దర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం కాబట్టి అదే చెప్తున్నా. మానవ రక్తం మరిగిన వాడ నార చంద్రబాబు
నువ్వు మాయారుద్రపోలో ఉన్న నయీంరామ్ చంద్రబాబు నాయుడు అని పాడినటువంటి గద్దర్ గారికి మనం ఎందుకు కారుకొనిచ్చాం, ఎందుకు ఆఫ్ చేసాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు పెట్టుకున్నాం అనేది ఇది చాలా చాలా పెద్ద రకమైనటువంటి సమస్య. కాబట్టి స్పష్టంగా మేము ఒకటే అడుగుతున్నాం, దీన్ని మీరు ఏ అంశాలనైతే మీరు ఇందాక ఎవరు అన్నారు కదా, ఒక ముసలావిని 65 ఏళ్ల ముసలావిని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరెస్ట్ చేశారన్నారు కదా, 65 ఏళ్ల ముసలావికైనా మేము ఉగ్రవాద నిరోధక చట్టం పెట్టలా, ఉగ్రవాద నిరోధక చట్టం పెట్టలా. ఆవిడ చేసిన దాన్ని ఒక కేసు పెట్టారు, కేసు పెడితే రిమాండ్ కి పెట్టారు, రిమాండ్ కి పెడితే కోర్టు తీసుకున్నటువంటి దాన్ని గౌరవించి మళ్ళా వెనక్కి వచ్చా. ఆ కేసును మీరు ఏమైనా తొలగించారా? ఆ కేసును ఇప్పుడు మీరు ఏమైనా తొలగించారా? ఆ కేసు మీద మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రోజు ఉన్నారు కదా, ఇప్పటికీ చెప్తున్నావు తోట చంద్రయ్య అన్నాడు, ఆ కేసును ఇప్పుడు మీరు ఏమన్నా తొలగించి కొత్త వారిని అరెస్ట్ చేశారా? అమర్నాథ్ గౌడ్ అంటున్నారు, దానిపైన మీరు కొత్త వారిని ఏమన్నా పట్టుకొని వారి మీద చేశారా? అమర్నాథ్ గౌడ్ని తగలబెట్టింది ఎవరు? మోపిదేవి వెంకటరమణ గారి అనుచరులని మాట్లాడి అదే మోపిదేవి వెంకటరమణ గారిని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుని ఆయన రాజ్యసభ సీట్ ని సానా సతీష్ కు అమ్ముకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కాదు, స్పష్టంగా నేరుగా రావణంశంలో మేము చాలా చాలా అంశాలు కృష్ణారెడ్డి గారు నేను గారు అని చెప్పాం. ఈ రోజు కూడా ఏమడుగుతున్నాం, ఇన్ని ప్రశ్నలు అడిగాం కదా, నా పైన 12 కేసులు పెట్టారు కదా, ఉపా చట్టం ఏమన్నా పెడితే 1993 నేను మాట్లాడలేను అని అంటే దానికి సమాధానం కదా. పాయింట్ టు పాయింట్ క్లియర్. వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ ది రావణ్? వాట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ మైండ్సెట్ ఆఫ్ ది రావణ్? వాట్ ఈస్ ద గెయిన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది రావణ్? ఇవన్నీ క్లారిఫికేషన్ గా చెప్పండి. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి మాటల్ని మీరే ఖండిస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది సార్, నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆనం రామనారాయణ గారి మాటలు మీరు ధైర్యం కూడా చెప్పండి. ఆనం రామనారాయణ గారి మాటల్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందా? దమ్ము ధైర్యం ఉంటే మా పైన రాజకీయాలు చేసి పెట్టండి, దాంతో పాటు మమ్మల్ని ఒక మాట అడిగారు. లాస్ట్ పాయింట్ మేడం, లాస్ట్ పాయింట్ అన్న, లాస్ట్ పాయింట్ ఒకటే పాయింట్. అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పొచ్చు కదా అని అడిగారు. ఎందుకంటే మనకి చివరికి ఏది వచ్చినా మన ఆవు మంత్రం చివరికి ఏంటంటే సమాధానాలు ఏముండవు, చివరికి అసెంబ్లీ అంటాం. మేము కూడా ఏమడుగుతున్నాం అంటే సార్ సింపుల్ గా మేము ఏమడుగుతున్నాం దానికి సమాధానం చెప్తున్నాం సార్, దానికి సమాధానం చెప్తున్నాం సార్, దానికి సమాధానం చెప్తున్నాం. మేము కూడా మేము ఏం చెప్తున్నాం అంటే అయ్యన్న పాత్రుడు గారికి హైకోర్టు ఒక పిటిషన్ ఏమని నోటీస్ ఇచ్చింది. అయ్యన్న పాత్రుడు గారు ఒక పిటిషన్ ఏమని నోటీస్ ఇచ్చింది. బై విచ్ కేటగిరీ ఆన్ విచ్ కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రతిపక్ష పాత్ర ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వండి. కోర్టు తీర్పు మేరకు అసెంబ్లీకి కూడా ఇస్తాం. సరే నాగార్జున, సరే ఓకే ఓకే జోష్న ఒక్క నిమిషం అండి. జోష్న గారు న్యాయస్థానాన్ని గౌరవించేవాళ్ళు కదా, న్యాయస్థానాన్ని గౌరవించేవాళ్ళు కదా, జోష్న గారు ప్లీజ్ ఆవిడ మాట్లాడి ఆ టైం లేదు కదా, సింపుల్ గా ఈయన గద్దర్ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టి పవన్ కళ్యాణ్ గారు కారు కొనిచ్చారా అన్నారు. మరి రోజా గారు బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని పచ్చిగా తిడితే మన నిమిషాలు చేశారా మీ పార్టీలో? రైట్ రైట్ ఓకే చెప్తున్నా, వారందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే శిరోధార్యం అని నమ్మి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే వారికి నమ్మి. రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. తిరిగినారు జోష్న గారు, థ్యాంక్ యూ. కీర్తన గారు, థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారు.